ఘనతాస్తుతి. ఈ ఆదివారమున రవివారమున నూతన దినారంభమున ఆయనకు చెల్లునుగాక. నేడు దేవుడు మనతో ఆయన వాక్కును దేవోక్తిని మన మధ్యలో ప్రకటించడానికి, మన బ్రతుకులకు అవసరమైన దేవోక్తిని విడుదల చేయడానికి సంకల్పించి ఉండగా ఆయన మాటను వినడానికి మనం శ్రద్ధగా ఆలకిద్దాము. ఆది కాండముతో సంభాషించుటకు మనం ఆయన ఆత్మ సహాయం కొరకు ప్రాధేయపడుదము. నాతో పాటు ఏకీభవించండి. ఉన్నవాడా అనువాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు అవసరము లేనటువంటి నీ మరిచిపోజాలని ప్రేమ చేత మమ్మను ప్రేమిస్తున్న ప్రభువా నీకు స్తోత్ర. ఇదిగో నీ స్వరం వినడానికి, నీ మాటలను మేము చెవినబెట్టుటకు, హృదయాన ధరింపజేసుకోవడానికి, కంఠహారముగా ఆభరణము వోలే అలంకరింపజేసుకోవడానికి నీ సన్నిధానమునకు చేరి వచ్చి ఉండగా ఒకమారు నీవు మా యొద్దకు దిగిరమ్మని ప్రార్థన చేయించు ఉన్నా. పాపము చేసి దిగంబరులుగా తోట మధ్యలో తిరుగులాడుచున్న మొదటి జంటకు నీవు వస్త్రాలు ఇవ్వడానికి వారి వెంటపడి వారికి ధరింపజేసేంత వరకు మౌనముగా ఉండక ఊరుకొనక వారి మాన ప్రాణములకు రక్షణ వస్త్రాన్ని తొడిగిన దేవానికి కృతజ్ఞతలు. అలాగే ఈనాడు మా బ్రతుకులలో ఏ వస్త్రం అవసరమో, ఏ ఆభరణం అవసరమో, ఏ ఆయుధము మాకు అత్యవసరమో ఎరిగిన భూతవర్తమాన భవిష్యత్తు కాలాతీతుడవైన స్వామి నీకు వందనాలు. ఆ వస్త్రము, ఆ ఆభరణము, ఆ ఆయుధము మాకు ధరింపజేసి ముందు ఉన్న జీవిత కాలమంతా ఓడిపోక, పడిపోక, చెడిపోక నీ నామమున నిలవబడిన వారమై నీకు వన్నె తెచ్చే, నీకు మహిమ తెచ్చే వారిగా బ్రతుకున్నట్లుగా మమ్ములను బలపరచుటకు నీ వాక్కును నీ దాసుని నోట ఉంచి మా అందరితో నీవు మాటలాడి మహిమ పొంది నడిపించమని ఆత్మ ప్రభువా నీ సహాయమును కోరుకుంటూ రమ్మని బతిమాలుకుంటూ ముందున్న తరుణము నీ చేతులకు అంకితము చేసుకొనొచ్చు యేసు పావన నామమున ప్రార్థించి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, దేవుని బిడ్డలారా, హిందీలో ఒక మంచి సామెత ఉంది, సబ్కా సున్నా అప్నా కర్ణ. అందరూ చెప్పింది వినాలి, మనకు నచ్చింది మనం చెయ్యాలి అనేది ఓ సామెత. అది క్రైస్తవులకు తగదు, దేవుని బిడ్డలకు తగదు. దేవుని పిల్లలు ఎలాగుండాలంటే సబ్కా సున్నా సబ్సే అచ్చా కర్ణ. అందరిది వినాలి, అందరికంటే మంచిది మించినది మనము చేయగలగాలి. దేవుడు మన నుండి కోరుకుంటున్నది అది. సబ్కా సున్నా సబ్సే అచ్చా కర్ణ అనే బాటలో నడిచిన భక్తుడు అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము దేవుని స్నేహితుడనబడ్డాడు. మంచివాడైనా, మంచికి మంచి పేరు తెచ్చిన, దేవాది దేవునితో స్నేహము చేసిన, స్నేహితుల జాబితాలలో పేరెక్కించుకున్న, పేరు రాయించుకున్న అగ్రగణ్యుడు, దేవుని చేతనే మెప్పు పొందిన భక్తుడు అబ్రహాం. ఆ దేవునితో స్నేహము చేసిన భక్తుడు. అందరూ దేవునితో స్నేహం చేయలేరు, కుదరదు. ఎందుకు? ఆయన అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయన నడిపించే విధానము వేరు, మనము నడవాలని కోరుకుంటున్న విధానాలలో తేడా ఉంటుంది. ఈ తేడాను బట్టి, వేదనను బట్టి, సమస్యలను బట్టి
దేవునితో మనము స్నేహము చేయలేము. అందరికీ స్నేహం అనేది దేవునితో సాధ్యము కాదు. అబ్రహాము దేవుని స్నేహం చేయడానికి వచ్చిన ఆటుపోట్లన్నిటిని తట్టుకున్నాడు, నిలవబడ్డాడు. చివరికి దేవుని వలన స్నేహితుడని పేరు పొందాడు. దేవుని స్నేహితుడైన అబ్రహామును గూర్చి మనము చదువుకున్న మూలవాక్యంలో ఒక సంఘటన, ఒక సంగతి, ఒక సందేశం మన కొరకు దేవుడు వ్రాయించి ఇచ్చాడు. అబ్రహాం అంట ఎండవేళ గుడార ద్వారమందు కూర్చున్నాడట. ఏ వేళ? ఎండవేళ. ఎండగాస్తుంది మధ్యాహ్నము పూట. ఉంటే గుడారము లోపలనైనా ఉండాలి, లేదా గుడారం వెలుపలైనా ఉండాలి. గుడారం మధ్యలో కూర్చున్నాడు. అది ఎండవేళ. ఎండ పడుతుంది ఆయన మీద, ఎండ కాస్తుంది. ఎండ వేడిమైనా తట్టుకుంటున్నాడు కానీ గుడారం లోపలికి పోలేకపోతున్నాడు, గుడారం బయటకి వెళ్ళలేకపోతున్నాడు. అంటే అబ్రహాము ఏ పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే ఇంత సమాధానం లేదు, ఇంత ఆరోగ్యం ఉండకపోవచ్చు, ఇంత ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవచ్చు, ఇంత కుటుంబంలో న్యాయం చేసే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇంట్లోకి వెళ్ళామంటే కుటుంబ సభ్యులతో ఏం లేదు, సఖ్యత లేదు. గొడవేసుకొని సఖ్యత లేకపోవడం కాదు, తల్లికో తండ్రికో భార్యకో పిల్లలకో అన్నదమ్ములకో బంధువులకో ఇంట న్యాయము చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వారి అవసరాలు తీర్చలేక వారికి తీరుస్తానన్న అవసరాలు పలుమార్లు చెప్పి 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 చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. భార్య అవసరాలు తీరుస్తాను రేపు ఎల్లుండి మాపు అని దాటేసుకుంటూ వస్తున్నాడు. పిల్లల అవసరాల కొరకు ఆయన రేపు మాపు అంటూ బొంకుతూ మాటలు దాటిస్తూ దినాలు గడుపుతూ ఉన్నాడు. ఒక దినం వచ్చింది, పిల్లలు వినే పరిస్థితిలో లేరు, భార్య వినే పరిస్థితిలో లేరు, బంధువులు వినే పరిస్థితిలో లేరు. అందుకే ఆయన ఇంటిలోనికి గృహములోనికి గుడారములోనికి వెళ్ళడానికి సాహసించలేని పరిస్థితిలో ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాలి నేను? అలాని మరి ఉద్యోగంలోనికి వెళ్దాం, వ్యాపారంలోనికి వెళ్దాం, బిజినెస్లోనికి వెళ్దాం, సమాజంలోనికి వెళ్దామంటే సమాజంలో కూడా ముఖము చూపించే పరిస్థితులు. ఎక్కడ అడుగు పెట్టినా సమస్య ఉంది, ఎక్కడ ఆయన పాదము మోపినా ఆయన జీవితములో గడ్డు సమస్యలే ఉన్నవి. ఇంట ముఖము చూపించలేడు, ఇంట కాలు మోపలేడు, ఇంట ప్రశాంతంగా ఉండలేడు. అటు బయటకెళ్ళి పనిలో, వ్యాపారంలో, సమాజంలో, ఉద్యోగములో ఎక్కడా నిలబడలేకపోతున్నాడు. ఎండ వేడిమినైనా తట్టుకొని గుడారము ద్వారమందు కూర్చున్నాడు కానీ బయటకు వెళ్ళలేడు, లోనికి రాలేడు. మనం అంటాం కదా, ముందు నొయ్యి వెనక గొయ్యి. చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోకుంటే ప్రాణం పోతుంది. ఆ పరిస్థితిలో ఉన్నాడు దేవుని స్నేహితుడైన అబ్రహాం. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునితో స్నేహం చేస్తున్న భక్తులకు, దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆరాటపడుతున్న భక్త సమాజానికి ఈ పరిస్థితి తప్పదు అంటున్నా. ఎండవేళ గుడార ద్వారమందు కూర్చున్నాడు. కూర్చొని ఎటు చూస్తున్నాడు? ఇంట్లోకి చూసే పరిస్థితి లేదు, బయట చూసే పరిస్థితి లేదు, కింద చూసే పరిస్థితి అంతకన్నా లేదు. ఎటు చూస్తున్నాడు మరి ఆయన?
పైకి చూస్తున్నాడు. ఆ స్నేహితుడు వస్తాడని స్నేహితుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎండవేళ అంటే సమస్య వేడిలో ఆయన ఎటు కదలలేక, ఎటు మెదలలేక, ఎటు పోవాలో దారి దొరకక దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చాడు. హల్లెలూయా. వచ్చిందా రాలేదా? నేను మాట చెప్తా. వచ్చి అబ్రహాం దగ్గరికి రాలేదు దేవుడు. మనం 18:3 చదివితే, దేవా నీ దాసుని నీవు దాటిపోవద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈయన దేవుని రాక కొరకు చూస్తూ ఉండగా దేవుడు వచ్చాడు గాని దాటి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి చూడండి ఇటు. ఎవరైనా మనకు అవసరం ఉండి, అప్పవసరం ఉండి, సమస్యలో ఉంటే వారి అవసరత కొరకు మనం, నాకు ఈ వస్తువు కావాలి, ఈ అప్పు కావాలి, ఈ డబ్బు కావాలి, నీవు లేక నాకు ఆధారం లేదని ఒకరిని బతిమాలుకున్నాం అనుకోండి. సరే, రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు క్వారీ కాడికి రా. ఎక్కడికి? చెట్టు కింది కాదు, హోటల్ కాదు, గృహము కాదు, రెస్టారెంట్ కాదు. ఎక్కడికి? ఆ క్వారీ వద్దకు, అసలు చెట్టు చేమ లేనటువంటి స్థలానికి రమ్మన్నాడు అనుకోండి. అవసరం మనకిప్పుడు. మనం వెళ్ళాం. 12 అంటే 12 కంటే ముందే పోయి వెళ్ళి 11, 12, 1 అయ్యేదాకా ఎదురు చూశాం. ఎండవేళ నీడ లేదు, ఆశ్రయము లేదు, అన్నపానాలు లేకుండా ఎదురు చూశాం. తీరా వ్యక్తి వచ్చాడు. వస్తూ మన కళ్ళ ముందు నుండే మనల్ని దాటుకొని వెళ్తున్నాడు అనుకో, మనం ఏమంటాం? మన స్పందన ఎలా ఉంటుంది? నేను నా బతుకు, నా పరిస్థితి, నా జీవితం సరిగా లేదు గనక వ్యక్తి నన్ను దాటుకొని పోతున్నాడు, కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయని మన స్పందన, ప్రతిస్పందన ఉంటుంది. అబ్రహాము అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు, దాటి వెళ్ళిపోతున్నాడు ఆయన. మీ ఇంట్లో, మీ గృహములో మీ పరిస్థితి బాగోలేనప్పుడు పాస్టర్ మీ ఇంటి ముందు నుంచి విషయం తెలిసి కూడా దాటుకొని వెళ్తున్నాడు అనుకో, చూసి చూడనట్టు, ఏమంటారు మీరు? మీరైనా నేనైనా ఏమనుకుంటాం? పాస్టర్కు కళ్ళు కనబడతలేవు, నెత్తి మీదకి ఎక్కినాయి, లేక మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పరిస్థితి అధ్వానం ఉంది కాబట్టే మమ్మల్ని చూడకుండా, పట్టించకుండా మా సేవకుడు, మా పాస్టరు, దైవజనుడు, విశ్వాసులు చూడకుండా వెళ్ళిపోతున్నారని మనం బాధపడతాం. అవునా? ఏడుస్తాం, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, కోపము కూడా అధికంగా కలుగుతుంది. మరి అబ్రహాముకి ఎలా కలగాలి ఇప్పుడు? ఆయన స్నేహితుడై ఉండి ఆయన కొరకు బ్రతుకుచుండగా ఇంట బయట నెమ్మది, సమాధానం, ప్రశాంతత, ఆనందము లేని పరిస్థితిలో ఆయన వైపు కన్నులెత్తి చూస్తూ ఉండగా వచ్చాడు. రాకుంటే వేరు విషయం అండి. వచ్చాడు కానీ అబ్రహామును దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము హృదయం ఎంత పగిలిపోయి ఉంటుంది చెప్పండి. మనం పోతామా? మనమైతే ఆయన ఎంట? పరిస్థితి బాగోలేదు, పరిస్థితిని చక్కబెట్టేవాడు వచ్చి మనలను దాటేసుకొని వెళ్ళిపోతున్నాడు. పట్టించుకోనట్టు, లెక్కలేనట్టు, అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు దేవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలా సందర్భాలలో దేవుని కొరకు బ్రతకాలనుకున్న భక్తునికి, భక్తురాలకు ఈ అనుభవము చాలాసార్లు ఎదురవుతుంది అని చెప్తున్నా. సామాన్యునికి ఎదురు కాదు, శారాకి ఎదురైందా? శారా మంచిగా ఉన్నదో లేదో తిన్నది, పిల్లలకు పెట్టుకున్నది, క్షమించండి అప్పటికి పిల్లలు లేరు కదా, ఉన్నదో లేదో తిన్నది, సప్పుడేక పండుకున్నది, గృహములో ఉంది కానీ
ఎండవేళ ఎండకు ఆమె తట్టుకొని నిలబడి దేవుని కొరకు ఎదురు చూడలేదు. దేవుడలా ఆమెను దాటుకొని పోలేదు. దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారికే ఈ పరిస్థితి ఎదురవుతుంది. నేను చెప్తున్నా, దేవుడు లేదు, దయ్యం లేదు, తిన్నమా పన్నమా అనుకున్న వాళ్ళకి ఈ బాధ, నొప్పి, గాయం ఉండదు. నేను చెప్తున్నా, దేవుడు నాకు కావాలి, దేవుని కొరకే నా జీవితాన్ని అంకితము అర్పితము చేయాలని ఏ భక్తుడు ఏ భక్తురాలు కంకణము కట్టుకొని బయలుదేరుతుందో వారి బ్రతుకులో ఈ పరిస్థితులు తప్పకుండా తారాస పడతాయి. అంటే జీవితంలో ఎదురవుతాయి అంటున్నా. ఎందుకు మరి అనేది నేటి అంశం యొక్క ప్రశ్నార్థక అంశం. ఎందుకు మరి స్నేహితుడైతే ఆపదలో ఉన్నప్పుడు దూరంగా ఉండొద్దు, దగ్గరకు రావాలి, చేర్చుకోవాలి, అవసరమేంటో అడిగి తెలుసుకోవాలి, అవసరం తీర్చాలి. కానీ అవసరం ఉందని ముఖము చాటేసేవాడు స్నేహితుడు కాదు. కానీ యేసయ్య లాంటి వాడు కాదు కదా మరి. అయినా ఎందుకు దాటిపోతున్నాడు అంటే 3 రకాల కారణాలు ఉన్నవి, చాలా ఉన్నవి. కానీ ప్రస్తుత సమయానికి దేవుడు చెప్పాలనుకున్న 3 కారణాలను మీతో పంచుకొని నేను ముగిస్తాను. మొదట ఏం చెప్పాను? ఈ అంశానికి ఉపోద్ఘాతం పరిచయ వాక్కు ఏంటి అంటే, దేవునితో స్నేహము చేసి దేవుని స్నేహితులమని పిలిపించుకోవాలన్న ఆశ నీకు గనుక ఉంటే చాలాసార్లు నీవు ఇంట్లో ఆనందాన్ని పొందుకోలేవు. గృహములో నీకు నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, అందరికీ నీవు న్యాయము చేసే పరిస్థితి ఉండదు. బయటకు వెళ్దామంటే సమాజంలో కూడా నీ పరిస్థితి మెరుగుగా ఉండదు, మంచిగా ఉండదు, సౌఖ్యంగా ఉండదు. ఎటు వెళ్ళలేకుండా మధ్యలో ఇరికింపబడినట్టుగా నీ పరిస్థితి ఉంటుంది. ఉన్నప్పుడు నీవు పైకి చూస్తే, దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన వస్తాడు గాని వచ్చి నిన్ను పట్టించుకున్నట్టుగా కనబడదు. పరిస్థితులు నిన్ను దాటిపోతాడు. హల్లెలూయా. ఇంతకు పరలోకము నుండి భూమి మీదికి దేవుడు ఎందుకు వచ్చాడంటే, వచ్చింది అబ్రహాము కొరకే. ఎందుకు కొరకు వచ్చాడు? అబ్రహాము కొరకే వచ్చాడు. కానీ అబ్రహాము దగ్గరకు రాలేదు. అబ్రహాము వీధిలో గుండా ఆయన దూరము నుండి వెళ్ళిపోతున్నాడు, దాటిపోతున్నాడు, ఇల్లు దాటిపోతున్నాడు, గృహము దాటిపోతున్నాడు, భవనాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎందుకు దాటిపోతున్నాడంటే, మొట్టమొదటిగా దేవుడు నీ కష్టకాలములో దేవుడు దాటిపోతూ ఉన్నప్పుడు నీ స్పందనలో, ప్రతిస్పందనలో మారు మనస్సు పొందేవా లేదా అని చూస్తాడు. హల్లెలూయా. ఏం చెప్పాను? క్లిష్ట పరిస్థితిలో దేవుడు వచ్చింది నీ దగ్గరకే, కానీ నిన్ను దాటుకుంటూ ఎందుకు వెళ్ళిపోతాడంటే, కొన్ని సంవత్సరాల క్రితము నీవు దేవుడు పట్టించుకున్నా నీ పరిస్థితి ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది? ఇప్పుడు చాలా రోజులు ఆయనతో గడిపాక, నడిచాక, మేలులు పొందాక ఒకవేళ ఆయన దాటిపోతూ ఉంటే నీ మనస్సు ఎలా ఉందో దేవుడు తెలుసుకోవడానికి. హల్లెలూయా. ఒక మాట మీకు చెప్తాను నేను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయములో చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలీయులను శోధించాడు. ఎందుకో ఒక్కసారి చూద్దాం. 8:2 చదవండి త్వరగా. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని. చాలండి. 40 సంవత్సరాలు అరణ్యములో ఎందుకు నడిపించడానికి దేవుడు తెగించాడంటే, నీ హృదయములో ఏమున్నదో తెలుసుకోవడానికి. అడుగడుగునా
దేవుని పట్ల నీ హృదయంలో ఏముందో పరిస్థితులే చెప్తాయి. నేను చెప్తున్నా, అర్థమైందా? 4 తగిలిస్తే నిజం బయటకు వస్తుంది అనేది వాస్తవం, అవునా? 4 తగిలించకపోతే నిజం బయటకు వస్తుందా? రా. అలాగే నీ జీవితంలోనికి సమస్యలు దేవుడు ప్రవేశపెట్టినప్పుడు దేవుని పట్ల నీకున్న నిజ హృదయ స్థితి బయటకు వస్తుంది. నువ్వు ఎలా స్పందిస్తున్నావో తెలుసుకోవడానికి ఒక మాట చెప్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం, ఇప్పుడు చదవకండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక యజమానుడు, ఒక వ్యాపారస్తుడు ఏం చేశాడంటే 10 మంది పనివారిని పిలిచాడు. పిలిచి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మినా ఇచ్చి వెళ్ళాడు. ఎంతమందిని పిలిచాడండి? 10 మందిని. ఎంత ఇచ్చాడు? మినా అంటే 50 రూపాయలు. మనిషికి ఒక 50 రూపాయలు ఇచ్చి మీరు వ్యాపారము చెయ్యండి, మీరు చల్లగా బ్రతకండి, వృద్ధి పొందండి, దీవెన పొందండి అని చెప్పి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసరికి అందరికీ సమానంగా ఇచ్చాడు ఆయన. వడ్డీ అడగలేదు, అసలు అడగలేదు, దానము చేసి బాగుపడండి అని ఇచ్చిపోయాడు. ఇస్తే మొదటివాడు 50 రూపాయలను వాడుకొని వ్యాపారము చేసి 500 సంపాదించాడు. రెండవ వాడు 50 రూపాయలు వాడుకొని 250 సంపాదించాడు. ఇంకొకడు 50కి 100 సంపాదించాడు. ఇంకొకడు 50కి 200 సంపాదించాడు. చివరిగా ఒకడు ఏం చేశాడంటే ఈ 50 బొందబెట్టి సమాధి చేసి దాచిపెట్టి యేసయ్య వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా అండి? 19వ అధ్యాయము 21వ వచనం చదువుతాను, చూడండి. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవైన కఠినుడవు గనక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచి తినని చెప్పాడు. వీడేం చేశాడంటే యేసయ్య 50 ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ 50 వాడుకొని లాభం వచ్చినా నష్టం వచ్చినా యేసయ్యకు చెప్తే సరిపోయా. అయా నువ్వు ఇచ్చిన 50 రూపాయలు పెట్టుబడి పెట్టాను, ఇగో 10 రూపాయలు వచ్చాయి ఎక్స్ట్రా. లేదా 50కి నాకు తెలివి లేక, పని శాతగాక, లేక వ్యాపారము నాకు తెలియక, అనుభవము లేక 50 నష్టం వచ్చిందయ్యా అంటే సరిపోతుండే. కానీ వాడేమన్నాడో తెలుసా? నీవు కఠినుడవు, విత్తని దానిని కోయువాడవు, పెట్టని దానిని ఎత్తుకొనివాడు. అసలు 50 రూపాయలు ఉచితంగా ఇచ్చాడా? వాడేమన్నా పని చేస్తే ఇచ్చాడా? ఫ్రీగానే ఇచ్చాడు కదా. మరి విత్తని దానిని కోయువాడవు అని ఎట్లా స్పందించాడు వీడు? అందరికీ సమానంగా ఇచ్చాడు దేవుడు. నీకదే ఇచ్చిండు, నాకదే ఇచ్చిండు. నీ బ్రతుకు అలాగే ఉంది, నా బ్రతుకు అలాగే ఉంది. నీ పరిస్థితులు అలాగే ఉన్నాయి, నా పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ నీవు స్పందించే స్పందన వేరు, నేను స్పందించిన స్పందన వేరు. అసలు ఎందుకు దాటిపోతున్నాడు దేవుడు పరిస్థితులు పట్టనట్టు అంటే నీ హృదయములో ఉన్న స్పందన ఇంకా మారలేదు. హల్లెలూయా. మొదట నీ స్పందన ఏం కావాలి? మారాలి, మారాలి. ఆగుతాడు అక్కడ. నిన్ను చూస్తూ దాటిపోతున్న దేవునికి నీ హృదయ స్పందన కావాలి. అయ్యా నువ్వు ఇచ్చావు కానీ నేను పాడు చేసుకున్నా, నువ్వు ఇచ్చావు కానీ నేను కాపాడుకోలే, నువ్వు ఇచ్చావు కానీ నాకు చాతగాలే, నువ్వు ఇచ్చావు కానీ దీన్ని వృద్ధిపరచుకోలేకపోయాను, క్షమించుము అని ఆయన వెనకాల పరిగెత్తగలగాలి. హల్లెలూయా. నువ్వు ఆయన వెనకాల పరిగెత్తాలని చూస్తున్నాడు ఆయన. నీ మనస్సు మొదట ఆయన వెనకాల పరిగెత్తాలి. ఎప్పుడు? కష్టకాలంలో దేవుడు నిన్ను దాటిపోతున్నప్పుడు నీ మనస్సు ఆయన వెనకాల పరిగెత్తాలి. ఏ మనస్సుతో పరిగెత్తాలి? నీవు నన్ను చూడని వాడవు, నీవు నన్ను పట్టించుకొని వాడవు, నువ్వు కఠినుడవు, నువ్వు దుర్మార్గుడవు, మంచి వారికి మంచి చేయని వాడవనే మనస్సు నీకు ఉండొద్దు అని చెప్తున్నా నేను.
అది మారాలన్న ఉద్దేశంతోనే దేవుడు నీకు దూరంగా దాటిపోవచ్చున్నాడు. మారింది ఎవరికన్నా? నా బతుకు పాడుగాను యేసయ్యను నమ్ముకున్న కాడ నుంచి, ఈ నల్లమొక పని చేసుకున్నప్పటి నుంచి ఇది మారతలేదు, నేను సత్తలేదు. మారిందా? నీ మనస్సు మారనంత కాలము దేవుడు దాటిపోతూ ఉంటాడని చెప్తున్నా. మన మనస్సు రూపాంతరము చెందాలి. నువ్వు ఇచ్చిన ఈ జీవితం ఏమైనా కట్టపడిది ఇచ్చినవా? మనకు కిడ్నీలు పాడైనాయి అనుకో, ఊపిరితిత్తులు, అవునా? ఊపిరితిత్తులు పాడైతే మనం ఆక్సిజన్ కొంటే రోజుకి ఎంత, ఎన్ని డబ్బులు చెల్లించాలా? వేలు, అవునా? వేలు ఖర్చు పెట్టాలి. ఒక నెల రోజులు నువ్వు బ్రతకాలంటే ఆక్సిజన్ మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఉన్నాయన్నీ అమ్ముకోవాలి. మరి ఇప్పుడు నువ్వు బతకబట్టి పుట్టినప్పటి నుంచి తల్లి గర్భములో ఆక్సిజన్ దొరికింది, తల్లి గర్భం నుండి బయటకు వచ్చినాక ఆక్సిజన్తో 40 సంవత్సరాలు బతుకుతున్నావు అనుకో, ఇప్పుడు ఎన్ని కోట్లు కావాలి? ఇవి ఎవరు ఇచ్చింది? మీ అయ్యి ఇచ్చిందా? మీ అవ్వ ఇచ్చిందా? మా అవ్వ ఇచ్చిందా? తాత ఇచ్చిందా? ముత్తాత ఇచ్చిందా? ఎవరిచ్చింది? దేవుడు ఉచితముగా జీవవాయువును నీ కొరకు ఇచ్చాడు. ఎన్ని కోట్లు పెట్టినా నీకు దొరకని అందని ఆక్సిజన్ దేవుడిచ్చి బతికిస్తున్నాడు. ఒకటే చెప్పాను నేను, ఈ జననము నీవిచ్చింది ప్రభువా అని. ఆయన దాటిపోతున్నప్పుడు ఆయన వెనకాల మంచి మనసుతో పరిగెత్తాలి. నువ్వు లేకుంటే నా బ్రతికి ఎలా బ్రతకగలనయ్యా నేను? నువ్వు పట్టించుకోకుంటే, నువ్వు అలా దారి వెంబడి వెళ్తుంటే నా బ్రతికెందుకు, ఎలా బ్రతకాల నేను అనే మనస్సుతో దేవుని వెనకాల నీవు పరుగులు తీయగలగల. హల్లెలూయా. అప్పుడు దేవుడు దాటిపోడు, నీ దగ్గరనే దేవుడు ఆగుతాడు, నిలుస్తాడు, దీవిస్తాడు అని చెప్తున్నా. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఒక్కసారి చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 31వ అధ్యాయం అనుకుంటా, 30వ అధ్యాయము 21వ వచనం చదవండి. ముప్పై 21. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. ఇప్పుడు యేసయ్య వెనకాల ఉన్నాడా, ముందు ఉన్నాడా? ఇప్పుడు నేను ఎవరైనా వెనకాల నుండి పిలుస్తున్నారు అనుకో, వెనకున్నట్ట ముందున్నట్ట? వెనక. యేసయ్య వెనకాల ఉన్నాడు అంటే చాలాసార్లు దేవుణ్ణి నువ్వు దాటిపోతున్నావని అర్థం. హల్లెలూయా. ఆయన ఎందుకు దాటిపోతున్నాడు? కష్టకాలంలో నిన్ను ఎండవేళ ఎండ వేడిమికి తట్టుకోలేకున్నా అక్కడ నువ్వు నివసిస్తున్నప్పుడు నిన్ను దాటిపోతున్నాడు. ఎందుకంటే నీవు చాలాసార్లు దేవుని మాటను దాటిపోయావని చెప్తా. చాలాసార్లు దేవుడు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్తాడు. వింటామా మనం? వింటామా? దాన్ని దాటేసి వెళ్ళి, సరే దాటిపోయిన తర్వాత ఓ పొరపాటు చేసిన తర్వాత ఒప్పుకో 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 అంటాడు. వింటామా? అది కూడా దాటేస్తాం. ఒకవేళ ఒప్పుకొని మనం ప్రార్థన చేసినా దాన్ని మళ్ళీ వదిలిపెట్టాం, దాన్ని మరలా ఇంటికి తెచ్చుకుంటాం. ఆ అలవాటును, ఆ గుణాన్ని, ఆ పరిస్థితిని మళ్ళా మనం స్వగృహానికి తెచ్చుకుంటాం. దాన్ని వదలమని దేవుడు చెప్పినా మనం వదలం. అంటే దేవుణ్ణి చాలాసార్లు నువ్వు దాటిపోతున్నప్పుడు ఆయనకెంత బాధ కలుగుతుందో నీకు అర్థము చేయించడానికి నేను దాటిపోతున్నాడు ఆయన. చాలాసార్లు నువ్వు నేను దాటిపోతున్నాం, దేవుని దాటిపోవట్లే. దేవుడు తప్పు చేయకు, పొరపాటు చేయకు అని చెప్తున్నాడు అనుకో, మనం వింటున్నామా చాలాసార్లు? అంటే దేవుణ్ణి దాటిపోతున్నామా లేదా? ఒకవేళ చేసినాం, ఆ పొరపాటును ఒప్పుకోమని కూడా దేవుడు మన వెనకాల పడి బలవంతం చేస్తాడు. అప్పుడు కూడా మనం ససేమిర వినం. నాదెట్లా తప్పైద్దన్నా,
4 సంవత్సరాలు నన్ను ఇడిచిపెట్టి ఉన్నది, నాంది తప్పు. హల్లెలూయా. ఎవరిది? నీ భార్యను పోయి నువ్వు తెచ్చుకోమని మనం ఎవరికైనా నీతులు చెప్పినాం అనుకో, ఏమంటాడు? నా తప్పు కాదన్నా, భర్త పిల్లలు సోయి లేకుండా 4 సంవత్సరాలు అవ్వగారింటున్న చూడు, దాన్ని తప్పు. ఆయన ఒప్పుకోవాలి ఫస్ట్. ఇద్దరు కలిసి దేవుని మాటను దాటిపోతున్నారు గనక దేవుడు కూడా ఆ కాపురాన్ని దాటిపోతున్నాడని చెప్తున్నా. మన కుటుంబాలు ఎందుకు కట్టబడవు? భార్య దేవుని మాట వినదు, భర్త దేవుని మాట వినదు. ఇద్దరు దేవుని మాట దాటిపోతున్నారు గనక దేవుడు కూడా మనలను, మన పరిస్థితులను దాటిపోతున్నాడు. హల్లెలూయా. మొదటిగా నీకు క్లిష్ట పరిస్థితిలో దాటిపోతున్న దేవుడు న్యాయమే చేయుచున్నాడని గ్రహించాలి. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, యథార్థ. ఆయన చర్యలన్నీ, అందరు చదవాలి ఈ మాట, ఆయన చర్యలన్నీ న్యాయములు అట. ఇప్పుడు దాటిపోవడం న్యాయమా అన్యాయమా? న్యాయమా అన్యాయమా? మనల్ని చూసి మన బతుకు ఎండుతూ ఉండగా, ఎండగడుతూ ఉండగా దేవుడు దాటిపోతున్నాడు మౌనంగా చూసిస్తున్నట్టు, ఎవడో తెలవనట్టు. ఇప్పుడు న్యాయమా కాదా? ఎందుకు? 2 విషయాలు చెప్పిన. ఎందుకు న్యాయం చెప్పండి? అనేక సార్లు నీవు దేవుని మాటను దాటిపోతున్నావు. రెండవది, ఆ కష్టకాలంలో ఆయన దాటిపోతున్నప్పుడు నీ నీలుగుడు పోలే, నీ గునుగుడు పోలే, నీ సనుగుడు పోలే. ఇంకెప్పుడు అంటావా? నేను మాట అంటున్నాను, భార్య భర్తలు ఇరుకులో బ్రతుకుతూ ఉన్నప్పుడు భార్యకు ఒక కోక అంటే ఒక చీర కొనిపెట్టే పరిస్థితి లేనప్పుడు, అమ్మ ఈ సంవత్సరం నేను ఒక్క చీర కూడా నీకు కొనిపెట్టలే, నా బ్రతికెప్పుడు బాగుపడుతుంది అని అన్నం అనుకో భార్యతోని. ఇక నువ్వు చీర కొనిస్తావు, నేను కట్టుకుంటా అన్నది అనుకో, ఆ కాపురం ఉంటుందా? ఎందుకండి మీరు పోయిన సంవత్సరం 4 కొనిచ్చారు, ఉన్నప్పుడు నాకు కాకపోతే ఎవరికి పెట్టారు అన్నది అనుకో, వచ్చే సంవత్సరం ఎన్ని కొనియగలడినా? చెప్పండి, అవునా కాదా? అలాగున దేవునితో నువ్వు అనగలగాల. ఏమని? ఎన్నో మేలులు చేసిన దేవుడవు, ఈ పరిస్థితి నుండి నన్ను తప్పకుండా ఒకరోజు బయటికి తేగలవనాలి. ఆ మనస్సును అన్నప్పుడే దేవుడు ఆగిపోతాడని నేను చెప్తున్నా. ఒక వ్యక్తి గాబరా పనికి పోతున్నాడు అనుకోండి, మనం గట్టిగా బిగ్గరగా పిలిచాం, నీతో ఒక అర్జెంట్ పని ఉంది ఆగు అన్నాం అనుకో, పోతాడా ఉంటాడా? అతనికి అర్జెంటే, కానీ మనం ఒక అర్జెంటు పని, మీకు అర్జెంటు విషయం చెప్పాలి అన్నాం, కేక వేసాం, ఆగుతాడా గడా? నేను అంటున్నా, నీకు పరిస్థితి బాగోలేనప్పుడు నీ మనస్సులో ఒక కేక వేయగలగాలి, యేసయ్యా నువ్వు చేసేది న్యాయం. నేను చాలాసార్లు దాటిపోయాను, నన్ను క్షమించు, నన్ను దాటిపోవద్దు ప్రభు అని ప్రార్థన చేయగలగాలి. ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది కానీ రేపు ఇలా ఉండదు ఉంచవు నువ్వు అనగలగాలి దేవునితో. అప్పుడు దేవుడు ఆగిపోతాడు అని చెప్తున్నా. హల్లెలూయా. ఒక 3వ విషయం ఒక్క ముక్కలో చెప్పి నేను ముగిస్తాను. ఈయన కూర్చుంది ఎక్కడండి? మా ఇంట్లోనైతే కూర్చోలేదు. ఎక్కడ కూర్చున్నాడు? అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడండి? ఎక్కడ? ఎండవేళ గుడార ద్వారం మందు కూర్చున్నాడు. ఎండ పడుతుందా లేదా? దేవుడు ఒకవేళ దాటిపోకపోతే ఎన్నటికీ ఈయన ద్వారము నుండి లేవడు అని చెప్తున్నా. అర్థమైందా?
ఈయన గుడార ద్వారము నుండి ఎండవేళ నుండి ఎండ కాస్తూ ఉండగా అక్కడే ప్రాణం వదిలేస్తాడు గాని భక్తుడు ఏనాడు కూడా ఆ ఎండవేళ గుడార ద్వారము నుండి యేసయ్య దాటిపోకపోతే వెళ్ళలేడు. ఎందుకో చెప్పనా, ఈయన పట్టుకొని ఇప్పుడు ఇంట్లోకి పోతాడా దేవుడు? అబ్రహామును పట్టుకొని ఈయన ఇంట్లోకి పోగలడా? అబ్రహాము దేవుని పట్టుకొని ఇంట్లో పోగలడా? మీకిద్దరికి రచ్చ గొడవైంది, ఇడాకులు తీసుకున్నాం అనేదాకా వచ్చింది. అప్పుడే పాస్టర్ మీ ఇంటికి వచ్చింది. పిలుస్తారు ఇద్దరు కలిసి, సాయి పెడతారా, కూల్ డ్రింక్ తెస్తారా? ఈయన చేయబట్టే. అవునా అన్న, ఇప్పుడు కొంచెం పని ఉందన్న, తర్వాత రాపని అంటారా? రా. ఇప్పుడు యేసయ్య ఇంట్లోకి వచ్చి వీళ్ళిద్దరు అట్లన్నారా? దేవుడు ఎందుకు దాటిపోతున్నాడంటే నిన్ను ఆయన శాశ్వతమైన నీడలోనికి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. పరమగీత గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. చాలు. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో. మధ్యాహ్నం ఎక్కడికి తీసుకుపోతారట? మందనీనా ఎక్కడికి తీసుకుపోతాడటండి? నీడకు తీసుకెళ్తాడట. ఆ నీడ జాడను అడుగుతున్నవాడు అబ్రహాం. హల్లెలూయా. దేవుడు మందను నీడకు తీసుకుపోతున్నాడు, అందుకే దాటిపోతున్నాడు. ఎప్పుడైతే దేవుడే నాకు కావాలని భక్తుడు ఆయన వెనకాల పరిగెత్తుకొని పోతాడో ఈయనకు తెలియకుండానే నీడలోనికి వెళ్తాడని చెప్తున్నా. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్తాడు దేవుడు? నీడకు తీసుకెళ్తాడు. ఒకవేళ అబ్రహాము ఇంటికి గుడార ద్వారమందు ఎండవేళ దేవుడు నేరుగా ఇంటికొస్తే అబ్రహాముకు నీడ దొరికేది కాదు. అబ్రహాము మారేవాడు కాదు. దేవుడు కొన్నిసార్లు నిన్నెందుకు దాటిపోతాడో తెలుసా? నీడ యొద్దకు నిన్ను నడిపించడానికి. హల్లెలూయా. అసలు ఆ నీడలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పలేను. అసలు ఒక మాట చెప్తాను. 91వ కీర్తనలో దేవుడు ఒక మాట అంటాడు, సర్వశక్తిని నీడను ఆశ్రయించువాడు మహోన్నతుని చాటున విశ్రమించువాడు అంటాడు. ఒకసారి చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇప్పుడు మనం చదువుకున్న 1వ కీర్తన, తమ్ముడు చదివిన 1వ కీర్తన 17వ కీర్తన 9వ చరణం చదవండి ఎవరైనా. కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను. చూడండి అక్కడ ఎన్ని విషయాలు చెప్పాడంటే, దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి, అపవిత్రుల నుండి, శత్రువుల నుండి నేను కాపాడబడాలంటే నీ నీడ నాకు దొరకాలి అంటున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు దాటిపోతే మనకు అర్థం కాదు, ఏంది నా ప్రార్థన ఏమైంది, నా విజ్ఞాపన ఏమైంది, నా సమర్పణ ఏమైంది, నా భక్తి ఏమైంది, నా జీవితం ఎటుపోతుంది, ఉపవాసాలన్నీ ఏమైపోతున్నవి, దేవుడు చూసి చూడనట్టు దాటిపోతున్నాడని అనుకునే పరిస్థితి వచ్చిన వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దాటిపోతున్న దేవుని నువ్వు వెంబడిస్తే ఎవరికీ దొరకని నీడ నీకు దొరుకుతుందని చెప్తున్నా. ఆయన రెక్కల కింద ఉన్న నీడలో నీకు చాలా మేలులు కలుగుతాయి. లేకుంటే నీ బ్రతుకు ఎండలోనే ఎండగట్టబడి మృతికి మరణానికి దగ్గరైపోతావని చెప్తున్నా. చాలాసార్లు దేవుడు దాటిపోతాడు. నేను చెప్పిన 2-3 విషయాలే చెప్పిన. మీరు కూర్చుంటా అంటే ఇంకా 2 గంటలు చెప్తా ఆయన ఎందుకు దాటిపోతున్నాడో. అర్థమైందా? చాలాసార్లు నా బ్రతుకులో దేవుడు అలా దాటిపోయిన దినాలను
మనస్సున పెట్టుకొని విలపిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు. నేను దాటిపోతున్నానంటే కారణాలు చాలాసార్లు నా మాటను నువ్వు దాటిపోయావు. నేను దాటిపోతున్నప్పుడు నీ మనస్సు రవ్వంతా కూడా మారలే. నీ కొరకే నేను బ్రతుకుతున్న, కళ్ళు కనబడతలేవు, గట్ల పోతున్నావు. పెట్టినప్పుడు తిన్నావు, పెట్టినప్పుడు దలిసినావు, లేనప్పుడు పోతున్నావు అనే మాటలు మనం మాట్లాడతాం. పెడితే పెళ్లి కోరుతాం, లేకపోతే ఇది మనుషుల నైజం. ఇది దేవుని యొద్ద ప్రవర్తించొద్దు. మనం ఆయన పెట్టినా మన మేలు కోరేవాడే, పెట్టకుండా ఆపినా కూడా మన మేలు కోరేవాడే. ఆ మనస్సు నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడు నీ దగ్గరికి వస్తాడని నేను చెప్పి నిన్ను విడిచిపెట్టి పోడు. అసలు అబ్రహాం దగ్గరికి వచ్చి నేను పోతానని చెప్పుడు అవసరమా? ఈయన విడిచిపెట్టేదాకా పోలే. యాకోబు దగ్గరికి వచ్చి రాత్రంతా పెనుగులాడితే తెల్లారుతుందా అని దండం పెడతాను ఓని అని అడుగుడేందే? ఎమ్మెల్యే నీ ఇంటికి వచ్చిండు. ఎవరు? ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చిండు. వచ్చి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు కూర్చొని 10 నిమిషాలు మాట్లాడి నువ్వేదన్నా ఇస్తే తినడమో తాగడమో ఎక్కువ, ఇక నేను పోతా అంటాడా? నన్ను ఓనియండమ్మా దయచేసి అంటాడా? అడుగుతాడా? అసలు నీ ఇంటి ముందు నిలబడమే ఎక్కువ. సాక్షాత్తు విశ్వాన్ని నోటి మాట వలన కలగజేసిన విశ్వంబరుడైన దేవుడు పలికి మాలిన మట్టి మనిషి దగ్గరికి వచ్చి నన్ను ఓని అని బతిమాలుతాను. నేను అంటున్నా, దేవుడు నీ దగ్గరికి గనక వస్తే నీ పర్మిషన్ లేకుండా మళ్ళీ వెళ్ళలేడు అని చెప్తున్నా. దాటిపోతున్న దేవుడు మన జీవితములో ఆగాలి అంటే నీవు ఆయన మాటలు ఎక్కడైనా దాటిపోయావా? లేక ఆయన దాటిపోతున్నప్పుడు ఇంతే అయినా మొక్కుతున్న చేతులనే ఓత్తాడు తప్ప మొక్కని చేతులను ముట్టుకోడు అని నీ మనస్సులో అనుకోవద్దు. నేను చెప్తున్నా, నీ మనస్సు మొదట మారితే అంతా మారుతుంది. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు మనం ఆరోగ్యం బాగలేదు, క్షీణించిపోయాము, బలహీనంగా ఉన్నాం. ఎండి దగ్గరికి, ఫిజిషియన్ దగ్గరికి పోతే ఏ మందులైతే మనకిస్తాడో అదే ప్రిస్క్రిప్షన్ కలిగిన మందులు తెచ్చుకొని ఇంట్లో వాడుతున్నాం అనుకో, తగ్గుతుందా? ఎందుకు తగ్గదు? ముందు మన మనస్సుకు తృప్తి ఎక్కడ ఉంటుందో తెలుసా? ముందు డాక్టర్కి పోయి చెప్పాలా. వాడు గోలి ఇయ్యకపోని, వైద్యులు మనకు వైద్యం చేయకపోని, ముందు వైద్యునికి మన రోగం మన మనస్సులో ఉన్నదంతా పూర్తిగా చెప్తే అప్పుడు మనకు 50% రోగం నయమవుతుందని చెప్తున్నా. అంటే ముందు దేంట్లో ఉంది రోగం? మనస్సులోనా శరీరంలోనా? మనస్సుకు బట్టిన రోగం పోవాలంటే ముందు నీ మనస్సు మారాలి. దేవునితో నువ్వు ఒప్పుకోవాలి. చాలాసార్లు నిన్ను దాటిపోయానేసయ్యా అని మనం ఒప్పుకోవాలి. నేను అంటున్నారే, పరలోకం పోయినాక నువ్వు చర్చికి రాని ఆదివారాలు ఎన్ని ఉన్నవి అనే పేజీ తీసిందనుకో, చర్చికి వచ్చిన పేజీలు ఎక్కువ ఉంటాయా, చర్చికి రాని పేజీలు ఎక్కువ ఉంటాయా? మీరే చెప్పుకోండి. మందిరానికి వచ్చిన పేజీలు ఎక్కువ ఉంటాయా, మందిరానికి రాని ఎక్కువ ఉంటాయా? అంటే ఇప్పుడు నువ్వు దేవుని మాట దాటినావా లేదా? నేను అంటున్నా, నా జీవితంలో రక్షణ పొందినప్పటి నుండి ఒక్కరోజు కూడా నేను మందిరాన్ని మానేయలేదు. ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నా. నేను మంచి ఉద్యోగాలు, బంధువులను పోగొట్టుకున్నా, స్నేహితులను పోగొట్టుకున్నా. నా బాల్యకాల స్నేహితులు ఇప్పుడు ఎవడన్నా కలిస్తే నువ్వు అసలు బతికున్నవారా అంటారు నన్ను. అంటే భూమి మీద నాకు మానవుడు అనే స్నేహితుడు లేకుండా చంపుకున్నానండి. నేను చెప్తున్నా, ఏం ప్రయోజనం? నిజ స్నేహితుడైన యేసయ్యతో పొత్తు లేకుండా వీంతో వాంతో నాకేం పని? అంటే స్నేహం చేయొద్దు అనట్లే నేను, కానీ నాకు నిజ స్నేహితుడు దొరికినాక వీళ్ళతో నాకేంటండి పని? రేపు నేను చెప్తున్నా, నా డైరీలో
నా దాసుడు మందిరానికి వెళ్ళలేదు అన్న ఒక్క పేజీ కూడా కనబడదు. నేను చెప్తాను అంటే మరి నాకు రాక కాదు సమస్యలు రాక కాదు, ఉద్యోగాలు పోక కాదు, ఇబ్బందులు కలగక కాదు, వర్షం కొట్టక కాదు. అర్థమైందండి? ఇవన్నీ ఏవి సమస్యలు నాకు ఎదురు రాలేదని కాదు, కానీ దేవుని మాటను నేను దాటిపోకూడదు. ఎందుకంటే ఆయన దాటిపోతాడండి నన్ను. నేను ఆయనను దాటిపోతే ఆయన కొరిగేదేమి లేదు. కానీ ఒకవేళ ఆయన నన్ను దాటిపోయాడనుకో, దిక్కు లేకుండా బ్రతుకుతాను, అనాథగా బ్రతుకుతాను, ఎండలో ప్రాణం విడిచే పరిస్థితి వస్తుందని చెప్తున్నా. కాబట్టి దేవుని స్నేహితులం మనం కావాలంటే మనకి పరిస్థితులు వస్తాయి. ఏం పరిస్థితులు? ఎండవేళ కష్టకాలమున లోనకు వెళ్ళలేక, బయటకు వెళ్ళలేక, మింగలేక, కక్కలేక కొట్టుమిట్టులాడే పరిస్థితి భక్తులకు వస్తుంది. కుడిదిలో పడ్డ ఎలుక అనే సామెత తెలుసా మీకు? కుడిదిలో పడ్డ ఎలుక ఎప్పుడన్నా బయటికి వెళ్ళగలుగుతుందా? బయటికి వెళ్ళలేదు, ఆ కుడిది తాగలేదు. నరక యాతన తెలుసా? మన పరిస్థితులు ఇప్పుడు అట్లున్నాయా లేవా? నాదైతే అట్లనే ఉందండి. నేను చెప్తున్నా యథార్థంగా. ఒక్క చోట కాదు, నేను ఎక్కడ అడుగు పెట్టినా ఆ చోట నేనున్న ప్రస్తుత పరిస్థితి మింగలేక, కక్కలేక, చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పుకోకుంటే ప్రాణం పోతుంది. ఎండ వేళలో ఉన్న నేను చెప్తున్నా. అయినా నా దేవుడు నన్ను దాటిపోతే ఆయన వెనకాలే నేను పోతా. హల్లెలూయా. నా మనస్సు ఆయన వెనకాలే పోతుంది. నేను ఎప్పుడైనా నాకు దేవుడు ఎప్పుడేం చేస్తాడు అన్నాడు నేను అడగండి నా ఫ్యామిలీని. ఎప్పుడన్నా బాగా నిరాశలో ఉంటే ఏంది ప్రభువా ఇది అనుకుంటాం, వెంటనే నాకు ఒక దినం ఉన్నది. హల్లెలూయా. ఆయన నన్ను దాటిపోడు. వచ్చిందా నా కొరకు భూమి మీదకి? ఎందుకు పోతాడండి? సల్లకచ్చి ముంత దాస్తారా ఎవరన్నా? దాస్తే సల్లత్తదా? ఎప్పటికన్నా కడుపు నిండుతుందా? దేవుడు సల్లకచ్చి ముంత దాచేటోడు కాదు, సల్ల ఇచ్చే పోతాడు, సల్ల తీసుకునే పోతాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా మనం దేవుణ్ణి దాటిపోయామా ఒప్పుకుందాం. రెండవది ఏం చెప్పాను? మన మనస్సు దేవుడు దాటిపోతున్నప్పుడు ఆయన మీద కోపం పెంచుకోవద్దు, ఆయన మీద మనకు ఆయాసము రావద్దు, ఆయన మీద మనం నీలుగద్దు, సనగద్దు. నీ క్రియలన్నీయు చర్యలన్నీయు న్యాయములని ఒప్పుకోగలగాలి. మూడవది ఏంటంటే, ఒకవేళ ఆయన దాటిపోకపోతే ఎండలోనే నీ ప్రాణం పోతుంది, కష్టకాలంలోనే నీ ప్రాణం పోతుంది, దరిద్రంలోనే నీ ప్రాణం పోతుంది, అనారోగ్యంలోనే నీ ప్రాణం పోతుంది. అలా పోవడము దేవునికి అవమానం గనక దాటిపోతాడు ఆయన. నేను చాలాసార్లు నా విశ్వాసులకు చెప్పేది ఏంటంటే, మనం ఇప్పుడే రావం. హల్లెలూయా. ఎన్ని అవస్థలు వచ్చినా మనం ఇప్పుడే ఎందుకు? మనం మంచోళ్ళేమనా? కాదు. నా దేవుడు దాటిపోతూ ఉండగా ఆయన నన్ను నీడలోనికి నడిపించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఎండలో నేను చావనీయడు అని చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి దాటిపోతున్న దేవుని దగ్గరకు మనం ఈనాడు చేరుదాం. ఈనాడు అందరి పరిస్థితి అట్లే ఉన్నది. నీ దగ్గర ఉన్నాడా యేసయ్య దాటిపోతాడా? చెప్పు ఒకసారి. యేసయ్య నా దగ్గరనే ఉన్నాడు అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. ఉన్నాడా? దాటిపోవట్లే? నేనైతే చెప్తున్నా యేసయ్య దాటే పోతున్నాడు నా దగ్గర నుండి. ఎందుకంటే అది నాకు మేలే. ఆయనను దాటిపోయిన సంగతులను నేను సవరించుకుంటాను. ఆయన నీడలోకి పోతున్నాడు, నేను కూడా ఆయన నీడలోనికి వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మనమందరం మన దోషములను ఒప్పుకొని దాటిపోతున్న యేసయ్య వెనకాల మంచి మనస్సుతో, మారు మనస్సుతో, చిత్తశుద్ధితో, నమ్మకముతో మనం ఆయన దగ్గరికి చేరుదము. దేవుడు ఆయన నీడలో మనల్ని బ్రతికించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దయచేసి. చాలాసార్లు దేవుని బిడ్డ